హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చేతన అనిల్స్ వరల్డ్. చాలా డేస్ తర్వాత నేను వీడియో చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం బిజీ ఉండింటి, దాని గురించి వీడియోస్ ఇట్లా ఏం చేయలేకపోయినాను. ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్ వీడియోస్ వస్తాయి. వీక్లో ఒక 3 వీడియోస్ అయితే కంపల్సరీ వేస్తాం, సరేనా? ఇప్పుడైతే మనం ఇవాళ నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుంటానో మీ అందరికీ చూపిస్తాను. హాఫ్ కేజీ అయితే నేను చికెన్ తీసుకున్నాను. దీనికి నేను 4-5 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకున్నా. కర్రీ కోసం అయితే నేను 3 బిగ్ సైజీ ఆనియన్ అయితే తీసుకున్నాను. 2 టమాటోస్, 5-6 చిల్లీస్ అయితే తీసుకున్నాను. వీటన్నిటిని అయితే మైన్లీ చాప్ చేసుకున్నాను. ఫోర్ 5 స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక తర్వాత ఆనియన్ 50% అయితే బ్రౌన్ కావాలా. బ్రౌన్ అయినాక 2 స్పూన్స్ అయితే గార్లిక్ అండ్ జింజర్ పేస్ట్ అయితే వేసిన. మన హోల్ గరం మసాలాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకున్నాలా. అవన్నీ తీసుకొని చూడండి, దాల్చిని, ఇలైచి, లవంగ్, తేజ్పత్తా, పండ పువ్వు మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలా. వీటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలా. తర్వాత చిల్లీస్ ఏవైతే మనం కట్ చేసుకున్నాం అవి వేసి ఒక 1 మినిట్ వరకు అలానే ఉంచి సాల్ట్ వేసుకోవాలి కొంచెం అంతా, 1 స్పూన్ అంతా. టేస్ట్ని బట్టి వేసుకోండి మీరు కూడా. తర్వాత టమాటోస్ వేసుకున్నా. కొంచెం స్మాష్ అయ్యేదాకా లీడ్ అయితే పెట్టేసిన నేను. మళ్ళీ 2 మినిట్స్ అయినాక లీడ్ అయితే తీసి మంచిగా మిక్స్ చేసుకొని ఏవైతే మసాలాలు ఉంటాయో రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసిన 4-5 స్పూన్స్. సాల్ట్ అయితే ముందే వేసుకున్నావు కదా 1 స్పూన్. తర్వాత టర్మరిక్ పౌడర్ 1/2 స్పూన్ అయితే వేసుకున్నా. మళ్ళీ కొరియాండర్ పౌడర్ 1 స్పూన్. మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలా. కొంచెం అంతా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి అయితే చికెన్ వేసుకోవాలా. చికెన్ వేసుకొని మంచిగా మిక్స్ చేసి లో ఫ్లేమ్లోనే ఒక 20-25 మినిట్ అయితే మంచిగా కుక్ చేయాలి లో ఫ్లేమ్లోనే. మధ్య మధ్యలో అయితే 3-4 టైమ్స్ అయితే లీడ్ తీసి నేను మంచిగా మిక్స్ చేసుకున్నాను. లాస్ట్లోకి కొంచెం అంతా 2 స్పూన్ నేను డ్రై కోకోనట్ పౌడర్ వేసిన, రోస్టెడ్. చూడండి చికెన్ ఫ్రై అయితే ఎంత బాగా ఫ్రై అయిందో. వావ్, ఇలా చూస్తేనే నోరు ఊరుతున్నది. లాస్ట్లో అయితే నేను కొంచెం అంత వాటర్ వేసిన, కొంచెం అది క్లిప్ మిస్ అయింది. ఇప్పుడైతే వేడి వేడి రైస్, దాంట్లో తినడానికి చికెన్ ఫ్రై. వావ్! మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడైతే టేస్ట్ చేసి చూపిస్తాను.
చూపిస్తున్నాను అందరికి. చికెన్ ఇంకా చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నది. నా ఫేవరెట్ పీస్ ఉండే పీసు. మీరు కూడా ఈ రెసిపీ పక్కా ట్రై చేయండి, సరేనా? బాయ్.